ఓం భద్రం కర్ణేభిः శృణుయామ దేవాః భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాః స్థిరైరంగైస్తుష్టువాగంసస్తనూభిः వ్యశేమ దేవహితం యదాయుః స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవాः స్వస్తి న పూషా విశ్వవేదాः స్వస్తి నస్తార్క్ష్యో అరిష్టనేమిः స్వస్తి నో బృహస్పతిర్దధాతు. ఓం శాంతి శాంతి శాంతి. సమస్త జన కళ్యాణే నిరతం కరుణామయం నమామి చిన్మయం దేవం సద్గురుం బ్రహ్మవిద్వరం సద్గురుం బ్రహ్మవిద్వరం. క్రిందటి విడతలో మూడో మంత్రంలో, అంటే మూడో ముండకం, రెండవ ఖండం, మూడో మంత్రం, మనం ఏం చెప్పుకున్నామంటే ఈ ఆత్మ అనేటువంటిది నా ప్రవచనేన లభ్య నా మేధయా నా బహుదా శృతేన. మేధస్సు వల్ల కానీ, ఎంతో శ్రవణం చేయడం వల్ల కానీ, లేదా ప్రవచనం వల్ల కానీ, ఇటువంటి ఏ సాధనం వల్లైనా కూడా ఆత్మ అనేటువంటిది, ఆత్మజ్ఞానం అనేటువంటిది, ఆత్మానుభూతి అనేటువంటిది కలగదు. ఏమిటి అంటే యమై వేష వృణతే తేన లభ్య. ఎవరైతే దీనిని కోరుకుంటారో, ఆత్మసాక్షాత్కారం కలగాలి అని ఎవరైతే దీనిని కోరుకుంటారో వాళ్ళకే ఇది లభ్యమవుతుందని మనం చూసాం. అది మన కింద చూసుకున్న మంత్రం. అయితే కేవలంగా ఆత్మని పొందుతాము, ఆత్మజ్ఞానాన్ని మనం కలిగించుకోవాలి, నా స్వరూపాన్ని నేను తెలుసుకోవాలి, ఆత్మానుభూతిని పొందాలి అన్నటువంటి కోరిక ఒక్కటి ఉంటే సరిపోతుందా అంటే సరిపోదు. కోరిక అనేటువంటిది ప్రధానం, నో డౌట్ అబౌట్ ఇట్. ప్రధానభూతమైనటువంటిది కోరిక. కానీ అదొకటి సరిపోదు. దానికి సహాయభూతంగా ఉన్నటువంటి కొన్ని సాధనలు అవసరం. ఇప్పుడు ఒక కోరిక ఉందనుకోండి, నేను లావుగా ఉన్నాను, నా బరువు తగ్గించుకోవాలి, ఒళ్ళు తగ్గించుకోవాలి అనే ఒక కోరిక కలిగింది. మంచి కోరికే. ఆ కోరికకి సహాయభూతంగా ఉన్నటువంటి కొన్ని ఆచరణలు కనుక మనం జీవితంలో అవలంబించుకోగలిగితే, ఆచరించగలిగితే, అప్పుడు ఆ కోరిక అనేటువంటిది బాగా బలపడి, ధృవీకరింపబడి, తద్వారా మనం పొందదగినటువంటి ఏదైతే లక్ష్యం ఉన్నదో ఆ లక్ష్యాన్ని సాధించడానికి వీలవుతుంది. కొన్ని సహాయభూతమైనటువంటి కొన్ని, ఏదో మార్నింగ్ వాకింగ్ అనో, ఆహార నియమాలనో, ఏమి తినాలి ఏమి తినకూడదనో, ఇలాంటి కొన్ని నియమాలు పెట్టుకుని, ఇవి సహాయభూతాలు, సహాయంగా ఉన్నటువంటి సహాయ కారణాలు. అదేవిధంగా ఆత్మజ్ఞానం పొందడానికి కేవలం నేను పొందుతాను అనేటువంటి కోరిక ఉంటే సరిపోదు. దానికి సహాయంగా ఉన్నటువంటి ఇతరత్రా కొన్ని సాధనలు అవసరము అని చెప్తున్నారు ఆచార్యులు వారు ఇక్కడ. ఏది ఆయన భాష్యంలో ఏమంటున్నారు? ఇది సంబంధ భాష్యం, 4వ మంత్రానికి సంబంధ భాష్యం. ఆత్మ ప్రార్థన సహాయభూతాని ఏతాని చ సాధనాన్ని. ఆత్మ ప్రాప్తికి సహాయభూతంగా ఉండేటువంటి, అంటే ఆత్మను ప్రార్థిస్తున్నాం, అయ్యా ఆత్మజ్ఞానం నేను కలిగించుకోవాలి అనేటువంటి ఆత్మనే ప్రార్థిస్తున్నాం, కోరుకుంటున్నాం. మీరు ఆత్మతత్వం నాకు తెలియబడుగా కానీ ఆత్మనే కోరుకుంటున్నాం, తెరదీయగరాదా రామ అన్నట్టుగాను. కానీ దానికి సహాయభూతంగా ఉన్నటువంటి కారణాలు, సాధనాలు ఏమిట సాధనలు? బలం, అప్రమాద, తపస్సు, లింగయుక్తాని, సన్యాస సహితాన్ని. ఈ 4 సాధనలు చెప్పారు. ఏమిటి? బలము, తర్వాత అప్రమాదము, ఇంకొకటి ఏమిటి? తపస్సు, తర్వాత సన్యాసం, జ్ఞానంతో కూడిన సన్యాసం. ఈ 4 అవసరం చూపిస్తున్నారు వచ్చే మంత్రంలో.
యస్మాత్ ఎందుకంటే ఏమిటి ఆ 4 సాధనలు? వాటి అర్థాలు ఏమిటి? బలం అంటే ఏమిటి? అప్రమాదత్వం అంటే ఏమిటి? సన్యాసం అంటే ఏమిటి? అయితే జ్ఞానం అంటే ఏమిటి? తపస్సు అంటే జ్ఞానం అని అర్థం ఇక్కడ చెప్తారు ముందు భాష్యంలో. వీటి అర్థాలు ఏమిటి అని మనం చెప్పుకోవాలి. సరేనా? ఇప్పుడు మంత్రం చెప్పుకుంటున్నాం. 4వ మంత్రం. నాయమాత్మా బలహీనేన లభ్యః న చ ప్రమాదాత్ తపసో వ్యాప్యలింగాత్ ఏతైరుపాయైః యతతే యస్తు విద్వాన్ తస్యైష ఆత్మా విశతే బ్రహ్మధామా. నాయమాత్మా బలహీనేన లభ్యః న చ ప్రమాదాత్ తపసో వాప్యలింగాత్ ఏతైరుపాయైః యతతే యస్తు విద్వాన్ తస్యైష ఆత్మా విశతే బ్రహ్మధామా. చెప్తున్నా చూడండి ఒకటి. అయం ఆత్మ అంటే ఇప్పుడు మనం ఏ ఆత్మ గురించి అయితే మనం చర్చించుకుంటూ వస్తున్నామో, ఉపనిషత్తు అంతా కూడా చెప్తున్నది ఆత్మతత్వం గురించి. ఆ ఆత్మ, అయం ఆత్మ బలహీనేన అంటే ఈ 3 సాధనలు ఉన్నటువంటి వాడు, ఈ సాధనాలు ఉన్నవారు పొందుతారు. ఏది అంటే బలహీనంగా ఉన్నటువంటి వాళ్ళు పొందరు. అంటే బలం ఉన్నటువంటి వాళ్ళు, ప్రమాదరహితంగా ఉన్నటువంటి వాళ్ళు అని పొందుతారు. ఏమిటది చూడండి. బలహీనేన, బలప్రహీనేన అంటే బలహీనులు. ఆత్మ సాక్షాత్కారానికి బలం కావాలి. ఏమిటా బలం చెప్తున్నారు ఇక్కడ. ఆత్మనిష్టాజనిత వీర్యహీనేన న లభ్య. ఏ బలం లేకపోతే, ఇక్కడ బలం అంటే ఏమిటి? ఆత్మనిష్ట వల్ల అంటే జనించినటువంటి ఒక వీర్యం ఉన్నది. ఒక వీర్యం అంటే ఆత్మనిష్టలో, అంటే ఆత్మని పొందాలి, ఆత్మజ్ఞానము, శ్రవణము, మననం, నిధ్యాసనం, ఇలాగ ఆత్మతత్వం గురించే సాధన చేస్తూ యోచిస్తూ అందులోనే ఉంటే అది ఆత్మనిష్ట. ఆ తద్వారా జనించినటువంటి ఏదైతే బలం ఉన్నదో ఆ బలం లేకపోవడం వల్ల అలాంటి బలహీనులకి ఆత్మ అనేటువంటిది లభ్యం కాదు. అంటే ముందు బలం సృష్టించుకోవాలి. బలం సృష్టించుకోవాలి అంటే ఏమిటి? దృఢమైనటువంటి ఒక సాధన అనేటువంటి చెయ్యాలి. ఏమిటా సాధన? వేదాంతంలో చెప్పేటువంటి సాధన ఏమిటి? ఆత్మ విచారము. అది ఎలా చేస్తాము? శ్రవణం, మననం, నిధిధ్యాసం. కాబట్టి ఇక్కడ బలహీనేన ఆత్మనిష్టాజనిత వీర్యహీనేన అంటే ఆత్మనిష్టాన వల్ల ఉత్పన్నమయ్యేటువంటి వీర్యమే బలము. అలాంటి బలం లేకపోవడం వల్ల, అలాంటి బలం లేనటువంటి వాళ్ళకి న లభ్య, ఈ ఆత్మ అనేటువంటిది లభించదు. అది అంటే ఒక ఏదైనా సరే ఒక నిష్ఠ అనేటువంటిది ఏమిటవుతుందో జాగ్రత్త చూడండి. నిష్ఠ అనేటువంటిది ఒక బలమైనటువంటి వృత్తి. చిన్న విషయం చెప్పుకుందాం. అసలు థాట్ అంటే ఏమిటి? ముందు మీకు చెప్పేది లేదు, నాకు తెలియదు ఈ ఈ సంవత్సరంలోనూ. అసలు ఆలోచన అంటే ఏమిటి అంటే అదొక శక్తి. ప్రతి వృత్తి కూడా ఒక శక్తి. ఆ వృత్తికి ఆ శక్తి ఉంది కాబట్టే, చిన్న వృత్తే, ఒక వృత్తే, చెయ్యి లేపాలి అంతే, ఆ థాట్ వచ్చింది, చేయలేకపోయాం. చూసారా? ఈ శరీరంలో నేను లేకపోతే ఈ శరీరంలో ఇంకా థాట్, మనసులో ఉన్న థాట్ పనిచేయదు, కనెక్షన్ లేదు కాబట్టి బాడీ పనిచేయదు. థాట్కి అంత శక్తి ఉంది. కాబట్టి ఆ థాట్ని, ఆ వృత్తిని బాగా బలపరుస్తూ ఉంటే అంటే నిష్ఠ కలుగుతుంది అందులోనే. ఆ నిష్ఠ వల్ల జనించినటువంటి ఒక శక్తే బలం. ఆ బలమే సాధకుడికి అవసరం. అంటే తచ్చింతనం, తత్ప్రబోధనం, అన్యోన్య తత్ప్రబోధనం, తత్కథనం, తచ్చింతనం, తత్కథనం, అన్యోన్య తత్ప్రబోధనం అని వస్తుంది మంత్రాలు వాసిష్టంలో, యోగ వాసిష్టం. అదే మంత్రాన్ని, మన శ్లోకాన్ని విద్యారణ్య వాళ్ళు కూడా వాడతారు పంచదశలో. అంటే అదే చింతన, అదే కథనము,
అన్యోన్యత ప్రబోధనం అంటే ఆ విషయాన్ని చర్చించుకోవడానికి సుముఖంగా ఉన్నటువంటి వ్యక్తులతోటే నా సమయాన్ని వ్యతీతం చేసుకోవాలి. కాలక్షేపం ఎవరితో చేయాలి అంటే సాధకుడు ఆత్మజ్ఞానం ఆ పైన రుచి ఉన్నటువంటి ఇతర సాధకుడితోటి కనుక మనం సమయాన్ని వెచ్చిస్తే అది కూడా ఒక విధమైనటువంటి బలం కుదురుతుంది. అది నలభ్య ఇవి లేకపోతే నలభ్య బలహీనేన నలభ్య మొదటిది. రెండవది నా అపి అలాగే లౌకిక పుత్ర పశు ఆది విషయ సంగ నిమిత్త ప్రమాద. ప్రమాదం అంటే ఏమిటి లేదు, జారి పడిపోవడం, నెగ్లిజెన్స్, అప్రమత్తత. అప్రమత్తత అప్రమత్తంగా ఉండడము, జారి పడిపోవడము, వీటిని ప్రమాదము అంటారు. అప్రమత్తంగా ఉండాలి అంటే ఏమిటి? ఈ జారి పడకుండా ఉండడం అంటే చాలా ఎరుకగా జాగరూకతగా ఉండడం. జాగ్రత్తగా ఉండండి పడిపోతారు అంటాం పెద్దవాళ్ళతోటి. మనం జాగ్రత్తగా పట్టుకున్నడవండి, కర్ర పట్టుకున్నడవండి, పడిపోతారు, జారిపోతారు. కాలు జారి పడిపోతే కష్టం, నడుము విరిగితే ఇంకా కష్టం అని. అదని ప్రమాదము అంటాం. ప్రమాదం జరిగింది. తమిళ ప్రమాదం వేరు, సంస్కృత ప్రమాదం, తెలుగు ప్రమాదం వేరు. సో ఏమిటి ప్రమాదము అంటే లౌకిక అంటే ఈ లోకంలో పుత్రులు సంతానము, పశువులు అంటే సంపత్తి, వెల్త్, మెటీరియల్ ప్రాస్పరిటీ, పశువులు ఆది ఇంక ఇతరత్ర మొదలైన విషయాల్లో సంఘ నిమిత్తం వాటి యందు మనం ఏర్పరచుకున్నటువంటి సంఘం ఏదైతే ఉన్నదో ఆ సంఘం కారణంగా వచ్చేటువంటి జారుడు ఏదైతే సంభవిస్తుందో ఆ జారడాన్ని ప్రమాదం అన్నారు. ఇంకా అలా అయితే భార్యని, మొగుడిని, పిల్లల్ని అందరినీ వదిలేయాలండి, ఇంకా ప్రపంచంలో నిస్సంగంగా ఉండడం కష్టం కదా, దేనికో దానికో మరి ఉండాలి కదా, అటాచ్మెంట్ అయిపోతుంది కదా అంటే నేను ఒక మాట చెప్తాను. ఇప్పుడు కొంచెం భగవద్గీతలోకి వెళ్దాం. కొంచెం భగవద్గీతలోకి. నిన్న నేను ఇక్కడే ఉపన్యాసం ఇచ్చాను చిన్మయ మిషన్లో, నిన్న ఆశ్రమంలో. పూజ్య గురుదేవులు స్వామి చిన్మయానంద వారి 108వ జయంతి సందర్భంగా మే 8 ఆయన పుట్టినరోజు, 108వ జయంతి కాబట్టి కొంచెం విశేషంగా కార్యక్రమం జరుగుతున్నాయి చిన్మయ మిషన్లో అన్ని చోట్ల కూడా. దాన్ని పురస్కరించుకొని నిన్నటి నుంచి నిన్న నేను ఉపన్యాసం, ఇవాళ నుంచి మన చిన్మయ మిషన్ సభ్యులే రోజుకి 4 చెప్పున భగవద్గీతను ఉపన్యాసం ఇస్తారు. వాళ్ళు ఏదో శ్లోకాన్ని ఎన్నుకుంటారు, వాళ్ళకి నచ్చినటువంటి శ్లోకాన్ని ఎన్నుకొని 15 నిమిషాలు 20 నిమిషాల్లో ఒక్కొక్కళ్ళు మాట్లాడతారు. ఇలాగ 5 రోజులు ఇవాళ నుంచి. నిన్న నాది వంతు మొదటి నేను ఏం మాట్లాడానంటే వై స్టడీ గీత, అది గీత అనేటువంటిది ఎందుకు గీతని అధ్యయనం చెయ్యాలి అన్న విషయం మీద మాట్లాడాను. అందులో మాట్లాడుతూ వాళ్ళకి చెప్పిన పాయింట్ మీకు చెప్తాను. ఈ సంఘం లేకుండా ఉండడం అంటే పూర్తిగా సంసారాన్ని అంటే ప్రపంచాన్ని, ఇప్పుడు నాకు సంసారమే కదా ఇదంతా కూడా, క్లాసులు తీసుకోవడం, వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు మాట్లాడాలి, చెయ్యాలి, వాళ్ళ కష్టాలు వినాలి, తిరగాలి, ఏదో పనులు చేస్తూ ఉండాలి, ఎవరిని అడిగితే మాట్లాడాలి, ఇవన్నీ ఉన్నాయి, ఇదంతా వ్యవహారమే కదా. కానీ సంఘం లేకుండా ఉండడం ఎలా ఉంటుంది అంటే మనం ఏమనుకుంటాం, ఆ పరిస్థితుల నుంచి కనుక మనం బయటపడితే సంఘం ఉండదు అనుకుంటాం. అలా కాదు కదా, అలా కాదు. కానీ ఒక పదం వాడతాను ఇప్పుడు ఇంగ్లీష్లో, అది డిటాచ్డ్ ఎంగేజ్మెంట్. ఇది మంత్రం గుర్తుంచుకోండి ఎప్పుడు కూడా. డిటాచ్డ్ ఎంగేజ్మెంట్ అంటే అన్ని పనులు చేస్తున్నాం, లోపల డిటాచ్డ్గా ఉండాలి. వీఆర్ ఎంగేజ్డ్ యట్ డిటాచ్డ్. దానికే మన శాస్త్రాలు రకరకాల చాలా ఉదాహరణలు ఇచ్చారు. పడవ నీళ్ళల్లో ఉండాలని, నీళ్లు పడవలోకి రాకూడదని, పద్మపత్ర మివాంబస అని రకరకాలుగా చెప్తారు ఉపన్యాసాల్లో. మా ఉదాహరణలు చాలా ఉన్నాయి. కానీ డిటాచ్డ్ ఎంగేజ్మెంట్ లేదా
మరో విషయం ఒక మాస్టర్ గారు ఏమంటారంటే, ఒక టిబెటియన్ మాస్టర్ గారు, మంచి గొప్ప మహానుభావుడు, ఆయన ఏం పదం వాడతారంటే, హైలీ ఎంగేజ్డ్ న్యూట్రాలిటీ. హైలీ ఎంగేజ్డ్ న్యూట్రాలిటీ అంటే చాలా ఎంగేజింగ్గా ఉన్నాం. అసలు విష్ణుడు అంటాడు కదా, అజ్ఞాని ఏ విధంగా అయితే కర్మయందు ఆసక్తితో పని చేస్తాడో, జ్ఞాని కూడా అలాంటి ఆసక్తితోటి ఉన్నట్టుగానే పని చేయాలి. కానీ అజ్ఞాని స్వార్థం కోసం చేస్తాడు. జ్ఞాని లోక సంగ్రహమేవ అపి సంపశ్యన్ కర్తుమర్హసి. అక్కడ జ్ఞాని లోక సంగ్రహం. ఇప్పుడు అసంగంగా ఉండాలంటే అర్థం ఏమిటి అంటే, కర్మణి అకర్మయ పశ్యేత్. ఇది ఎవరైతే కర్మలో అకర్మను చూస్తారో, కర్మలో అకర్మను చూడడం అంటే ఏమిటి? అకర్మ అనేటువంటిది ఇక్కడ ఆత్మతత్వమే, దానికి ఎటువంటి క్రియ లేదు. నేను ఉన్నాను, ఆ అవేర్నెస్గా ఉంది, దానికి ఏది అంటుకోదు. ఆ తత్వాన్ని కర్మలో చేస్తూ, అంటే దాని యందు మేల్కాంచి ఈ విషయంలో, ఈ ప్రపంచంలో పనిచేయడం అనేటువంటిది సంభవిస్తే అది అసంగం అవుతుంది. దాని యందు మేల్కొనకుండా, అవేకనింగ్ కాకుండా ఏ పనులు చేసినా సంగమే. కాబట్టి ఈ సంఘం వల్ల వచ్చేటువంటిది ఏమిటంటే ప్రమాదం. ఏమిటా ప్రమాదము? ఎవరి వల్ల సంఘము? పుత్రులు, ఇల్లాలు, భర్త, భార్య, సంతానం, ఇల్లు, ఆస్తి, చుట్టాలు, ఏదో రకరకాల అటాచ్మెంట్. సంఘం సిద్ధాంతానికి అటాచ్మెంట్ అయిపోవడం, నాకు ఈ సిద్ధాంతమే ఇష్టం. ఒక మంత్రానికి అటాచ్మెంట్, ఇంకే మంత్రం వాడు చదువుతున్నా వాడిని ద్వేషించడం, ఒక విధానానికి అటాచ్మెంట్ అవ్వడం, ఒక ప్రొసీజర్కి అటాచ్మెంట్ అయిపోవడం. సో వీటి వల్ల వచ్చేటువంటి ప్రమాదాలు అంటే జారిపోతుంటాం. వాటి వల్ల వచ్చేటువంటి దుఃఖం. మనసు ఏం చేస్తుంది? ఈ సంఘం వల్ల మనసు ఏ వస్తువుల పట్ల, ఏ వ్యక్తుల పట్ల మనకు సంఘం కలిగిందో ఆ వస్తువులు వాళ్ళందరూ కూడా మనం ఆకర్షిస్తారు. ఆ మనసు అటుపక్క ఆకర్షించబడి మార్గం నుంచి కింద పడి అటుపక్క వెళ్ళిపోతుంది మనసు. దానినే ఏమన్నారు? ప్రమాదము అన్నారు. ప్రమాదం అంటే ఏమిటి? మన స్వరూపాన్ని మర్చిపోవడం, వ్యవహరించడం, అదే ప్రమాదం. మన స్వరూపాన్ని మర్చిపోయి వ్యవహరించడం అనేటువంటిది ప్రమాదం. అది అందుకని లౌకిక పుత్ర పశు ఆది విషయముల పట్ల సంగము వల్ల నిమిత్తం, ఆ సంఘం కారణంగా కలిగేటువంటి ప్రమాదం, ఆ ప్రమాద ఆ ప్రమాదం వల్ల ఆత్మజ్ఞానం కలగదు. అంటే అప్రమత్తంగా ఉండాలి, బలం ఉండాలి, అప్రమత్తత కూడా ఉండాలి. ఇవన్నీ ఏమిటి? సహకారి సాధనలు. అవునా? మూడవది ఏమిటి? తథా తపసః వా అపి అలింగాత్ లింగరహితాత్. ఇక్కడ తపస్సు లింగరహితాత్, ఇక్కడ తపసః వా అపి లింగరహిత. దీని గురించి మనం చూసుకుందాం. ఏమిటంటే ఇక్కడ ఏమన్నారు? ఇక్కడ తపః అంటే అత్ర జ్ఞానం. ఇక్కడ తపస్సు అంటే ఏమిటి? జ్ఞానం. యస్య జ్ఞానమయం తపః. తపస్సు అంటే ఏమిటి? హఠయోగం తపస్సు కాదు. శరీరాన్ని కష్టపెట్టేటువంటి తపస్సు కాదు ఇక్కడ. ఈ తపస్సు అంతా అంతర్ముఖంగా జరుగుతున్నది, లోపల జరుగుతున్నది, అంతర్మథనం జరుగుతున్నది. ఆ లోపల వాడు అలా సాధన చేస్తున్నాడు. ఆ జ్ఞానం సంపాదించడం, జ్ఞానాన్ని అర్థం చేసుకోవడం, దాన్ని ఆచరించడం, అందులోనే మేలు కాంచి ఉండడం, మేలుకొని ఉండడం, అది తపస్సు. సో జ్ఞానం అంటే ఇక్కడ తపస్సు అంటే ఏమిటి? జ్ఞానము అని అర్థం. తపస్సు లేనివాడు అంటే ఆ జ్ఞానం లేనివాడు, అంటే మైమరుపు, అజ్ఞానం. అలాంటి వాడికి కూడా
ఆత్మ అనేటువంటిది సహకరించదు, సాక్షాత్కరించదు ఆత్మ అనేటువంటిది. ఎందుకని? ఇవన్నీ కూడా సహాయ కారణాలు. ఇక్కడ లింగరహితాత్ అన్నారు. లింగం అంటే సన్యాస. ఇక్కడ లింగం అంటే ఏమిటి? చిహ్నము. ఏమిటా చిహ్నం? సాధకుడికి ఉన్నటువంటి చిహ్నం ఏమిటి? సన్యాసం. అందుకనే పతంజలి యోగ సూత్రాల్లో అభ్యాస వైరాగ్యాభ్యాం నిరోధ అని మంత్రం వస్తుంది, మీ అందరికీ తెలిసిందే. గీతలో అభ్యాసేన తు కౌంతేయ వైరాగ్యేన చ గృహ్యతే. గీత యోగ శాస్త్రం కాబట్టి అభ్యాస వైరాగ్యాభ్యాం తన్నిరోధ. కరెక్ట్. ఇక్కడ ఏమిటి? అభ్యాసము వైరాగ్యము రెండు ఉండాలి. ఇప్పుడు దాని గురించి మనం ప్రస్తుతం చెప్పించుకోవటం, కానీ వైరాగ్యం వల్ల జ్ఞానం కలుగుతుంది. అంటే ఇప్పుడు సినిమాల పట్ల, షికారుల పట్ల వైరాగ్యం కలిగితే, టీవీ పట్ల అనవసరంగా ఇతరత్ర ప్రలోభాలకి గురి కాకుండా వాటి పట్ల ఆకర్షితులం కాకుండా ఉండగలిగితే, అంటే వాటి యందు వైరాగ్యం కలిగితే, అప్పుడు నేను సంకల్పించినటువంటి తపస్సు, జ్ఞాన తపస్సు, ఏదో జ్ఞానం సంపాదించాలి, ఐఏఎస్ పొందాలి, ఐపీఎస్ పొందాలి, ఇది నేర్చుకోవాలి, అది చేర్చుకోవాలి, అది అక్కడ వినాలి, ఇక్కడ వినాలి అని కుదురుతుంది. వైరాగ్యం లేని వాడికి జ్ఞానం ఎక్కడ వస్తుంది చెప్పండి? వైరాగ్యం అంటే త్యాగం, త్యాగం అంటే సన్యాసం. కాబట్టి ఇక్కడ లింగం సన్యాస అంటే సన్యాసరహితాత్ జ్ఞానాత్ న లభ్యతే ఇది అర్థ. అంటే చూడండి, జ్ఞానం సంపాదించాడు కానీ సన్యాసం లేదు. అంటే వైరాగ్యం లేని సన్యాసం, వైరాగ్యం లేని జ్ఞానం. జ్ఞానం ఉంది కానీ వైరాగ్యం లేదు. అందుకని ఇక్కడ చాలా ముఖ్యమైన అంటే సన్యాస రహితాత్ జ్ఞానాత్ న లభ్యతే. అంటే జ్ఞానం ఉండి సన్యాసం లేకపోతే దీన్ని సాధించలేం. అందుకనే తపస్సు వల్ల ఎన్నో ఫలితాలు, మన శక్తిని పొందుతాం. తపస్సు చేస్తే ఎన్నో ఫలితాలు వస్తాయి, ఎంతో శక్తిని పొందగలం. కానీ విషయ వైరాగ్యం వల్ల కలిగేటువంటి సన్యాస అభావమైనప్పుడు, అంటే విషయ వైరాగ్యం వల్ల విషయం పట్ల వైరాగ్యం ఉంది, దాన్ని సన్యాసం అంటాం. అలాంటి సన్యాసం అభావంగా ఉన్నప్పుడు, అంటే లేనప్పుడు ఏమిటవుతుంది? ఆ తపస్సు కేవలము భోగ ఐశ్వర్యాలకు, తర్వాత రాగద్వేషాలకు, వాటి పూర్తి కోసం మనం వాడుకుంటాం. తపస్సు చేసాం కానీ వైరాగ్యం లేదు. ఆ తపస్సుని దేనికి వినియోగిస్తున్నాము? రాజ్యం పొందాలని, సుఖంగా ఉండాలని, మంచి భార్యనో భర్తనో పొందాలని, మంచి సంతానాన్ని కలగాలని, ఇల్లు కట్టుకోవాలని, కీర్తి సంపాదించుకోవాలని, ఇలా తపస్సు చేస్తున్నాం. ఆ తపశ్శక్తిని దేనికోసం ధారపోస్తున్నాం? సిద్ధుల కోసం, ఇహలోక సంపదలు, ఐశ్వర్యము, సుఖం కోసం. ఆ పరలోకంలో కూడా సంపద, ఐశ్వర్యం, సుఖం కోసం ఈ తపశ్శక్తిని ధారపోస్తుంటాం. లేదా ఈ తపస్సు అంతా కూడా వాటి కోసమే వినియోగిస్తూ ఉంటాం. అది బహిర్ముఖమైనటువంటి తపస్సు. ఎందుకని? అందుకనే చాలా ముఖ్యం, ఇంపార్టెంట్. పతంజలి మహర్షి చెప్తారు, రెండు వైరాగ్యాలు ఉండాలి అని. ఏమిటా రెండు వైరాగ్యాలు? అపర వైరాగ్యము, పరవైరాగ్యం. ఈ అపర వైరాగ్యం అంటే ఈ లోకం పట్ల వైరాగ్యం. పరవైరాగ్యం అంటే నాకు స్వర్గవాదులు వద్దు, ఇతర శబ్దులు వద్దు, నాకేమొద్దు, నా స్వరూపాన్ని తెలుసుకోవాలి. వీటన్నిటిని వదిలిపెట్టేసి నాకు అది కావాలి అని దృఢంగా ఉంటే నచికేతుల్లాగా. తవైవ వాహే తవ నృత్య గీతి అన్నాడు. అయా ఈ యొక్క బ్యాండ్ బాజా అంతా మీరే పెట్టుకోండి, నాకు ఆత్మజ్ఞానం కావాలి అంటే వాడికి జ్ఞానం ఉంది, వైరాగ్యం ఉంది, సన్యాసి. సరే, సో అందుకనే సన్యాసరహితాత్ జ్ఞానాత్. జ్ఞానం మనందరికీ జ్ఞానం ఉన్నది, కానీ మనందరిలో వైరాగ్యం తక్కువగా ఉంది, అది పూర్ణంగా లేదు. మన గీతా పాఠం లలితా సహస్రనామ పారాయణ చేసేస్తాం, గీత పారాయణ చేసేస్తాం, స్తోత్రాలు చదివేస్తాం, అన్ని బ్రహ్మాండంగా ఉంది, కానీ వైరాగ్యం లేదు.
లేదంటే కొంత మాత్రంగా ఉంది, పూర్ణంగా లేదు. ఆ వైరాగ్యం పూర్ణంగా ఉంది అంటే అర్థం ఏమిటి? సంఘీభావం పోతుంది. సంఘీభావం పోయిందంటే అర్థం ఏమిటి? డిటాచ్డ్ ఎంగేజ్మెంట్గా ఉంటాం మనం. కర్మని అకర్మ పశ్చేత్ అనేటువంటి సాధనలో ఉంటాం. తద్వారా ఒక చిహ్నం ఏమిటి? వైరాగ్యం కలిగింది, జ్ఞానం వల్ల వైరాగ్యం ఉంది, వైరాగ్యంతో కూడిన జ్ఞానం నాది అన్నటువంటి వ్యక్తికి ఒక చిహ్నం ఏమిటి అంటే నిర్లిప్తంగా ఉంటాడు, ఎటువంటి అలజడలకి గురికాడు. ఆ లక్షణం సాధకుల్లో ఉండాలి. కాబట్టి సన్యాసం ఉండాలి, జ్ఞానం ఉండాలి, తర్వాత ఏమిటి? బలహీనంగా ఉండకూడదు, అప్రమత్తంగా ఉండాలి, బలవంతుడిగా ఉండాలి. ఈ 4 సాధనలు ఆత్మని పొందాలి అనేటువంటి కోరికకి ఈ 4 కూడా సహాయకారకులుగా ఉంటారు. అది చెప్తున్నారు. సో సన్యాసరహితాత్ జ్ఞానాత్ న లభ్యతే ఇత్యర్థ. ఏతై ఉపాయై, ఈ ఉపాయముల ద్వారా, మీన్స్ ఉపాయముల ద్వారా, బల అప్రమాద సన్యాస జ్ఞానై. ఏతై ఉపాయై, ఏ ఉపాయములు? బలము, అప్రమాదత్వము, సన్యాసము, జ్ఞానం. జ్ఞానం అంటే తపస్సు. ఈ 4 వల్ల యతతే తత్పరస్సన్ ప్రయతతే, అదే లక్ష్యంగా పెట్టుకుని ఎవడైతే ప్రయత్నం చేస్తాడో, యతతే ప్రయతతే, తత్పరస్సన్ ప్రయతతే, విశేషంగా ప్రయత్నం చేస్తాడో. యహాతు విద్వాన్, ఎవరు వాడు? విద్వాన్ వివేకి. వివేకి అంటే ఏమిటి? ఆత్మవిత్ అంటే ఆత్మజ్ఞానం పొందినవాడు. పూర్తిగా ఆత్మజ్ఞానం పొందలేదు, ఇక్కడ అనుభవం ఇంకా రాలేదు, కానీ నిష్టను సంపాదించాడు. శాస్త్రజ్ఞానం వల్ల, గురు అనుగ్రహం వల్ల, గురుకృప వల్ల, అంటే అచంచలమైనటువంటి నిష్టని ఈ జ్ఞానంలో ఆయన సంపాదించాడు. అటువంటి జ్ఞానం విజ్ఞానంగా మారాలి. విజ్ఞానం అంటే ఏమిటి? ఇక్కడ అనుభవం. ఈ జ్ఞానం అనుభవంగా మారాలి. కానీ ఇక్కడ ఏమిటి? విద్వాను ఆత్మవిత్ అంటే ఏమిటి? పూర్తిగా ఆత్మజ్ఞానాన్ని పొందినవాడని అర్థం కాదు ఇక్కడ అర్థం. అంటే ఆత్మజ్ఞానం కలిగినటువంటి వాడు, అంటే శాస్త్రజ్ఞానం బాగా కలిగినటువంటి వాడు, అర్థం చేసుకున్నటువంటి వాడు, వైరాగ్యం ఉన్నటువంటి వాడు. అలాంటి విదుష, తస్య విదుష, అలాంటి విద్వానికి, అలాంటి జ్ఞానికి, ఏష ఆత్మ విశతే సంప్రవిశతి బ్రహ్మధామ, అలాంటి వాడికి ప్రయత్నం చేస్తాడు, అట్టి విద్వాంసుడికి. అటువంటి ఆత్మ విదుష ఆత్మ, విదుష ఆత్మ, ఏష ఆత్మ విదుష విశతే బ్రహ్మధామ, అలాంటి విద్వానుడు యొక్క ఆత్మ బ్రహ్మధామంలో ప్రవేశిస్తుంది. ఇక్కడ ధామము అంటే ఏదో ఒక లోకమనో ఆశ్రయమనో అది కాదు అర్థం. అక్కడ బ్రహ్మధామం అంటే చైతన్యమే, బ్రహ్మ ప్రకాశం అని అర్థం ఇక్కడ, అది చెప్పేది. సో బ్రహ్మధామ, బ్రహ్మధామ అంటే ఒకటేమో ధామం అంటే ఎబోర్డు, నిలయం. రెండవది ధామం అంటే ప్రకాశము, బ్రహ్మ చైతన్యం, బ్రహ్మ ప్రకాశం అని అర్థం. ఆ అఖండమైనటువంటి బ్రహ్మ ప్రకాశంలో, ఆ బ్రహ్మ జ్యోతిలో లీనమవుతాడు. ఆ జ్యోతే నేను, నేనే అది అన్నటువంటి ఒక అనుభవం వస్తుంది. దాన్నే బ్రహ్మధామంలో ప్రవేశించడము అని అంటారు. సరిపోయిందా? ఇది ఈ మంత్రంలో చెప్పినటువంటి. ఇక్కడ సన్యాసం అంటే సన్యాస ఆశ్రమం వేరు, సన్యాసం వేరు. ఆనందగిరి గారి టీకాలు కూడా ఉంటుంది వ్యాఖ్యానం. ఎందుకంటే సన్యాసం అంటే అన్ని వదిలిపెట్టారండి, సన్యాసం అంటే మరి సన్యాసులు కాదు. అసలు వివాహమా తర్వాత ఆశ్రమమా అన్నటువంటిది ప్రారంధం మీద ఆధారపడింది. మనం పుట్టినప్పుడే జన్మ, ఆయువు, భోగము, ఈ 3 నిర్ధారించబడ్డాయి. ఈ 3 నిర్ధారించబడిన తర్వాతనే జన్మ కలుగుతుంది. మనకి సర్ప్రైజ్ కానీ యాక్చువల్గాను మనకు తెలియదు కాబట్టి ఏం జరుగుతున్నదో.
ఆ ప్రోగ్రామ్ ఉన్నటువంటి వాడు వాడికి తెలిసిన ఈశ్వరుడికి ఇప్పుడు సర్ప్రైజ్ ఏం లేదు. వీడి పాత ఇలా ఉంది, వీడు ఈ వాసనతో పుట్టాడు, ఆ, ఎంతకాలం ఉంటాడు, ఈ జన్మ ఈ విధంగా ఉంటుంది, జీవు అంటే ఎంతకాలం ఉంటుంది, ఎంతకాలం బతుకుతాడు, ఇప్పటికి మరణిస్తాడు, ఈ సమయంలో మరణిస్తాడు, ఈ మధ్యలో ఇటువంటి భోగాలు అనుభవించడానికి పుట్టాడు, అన్ని నిర్ధారించబడ్డాయి. మరి ఏది నిర్ధారించబడలేదు అంటే అటువంటి అనుభవాల పట్ల మనకున్నటువంటి ప్రతిచర్య భావం కానీ, ఎటువంటి భావంతో మనం ఈ అనుభవాలను చూస్తున్నాం, ఎటువంటి దృష్టితో ఈ జీవితాన్ని మనం చూస్తున్నాం అన్నటువంటిది మన సాధన. అందుచేత మామూలుగా ఈ జీవితం నడుస్తూనే ఉంటుంది. సన్యాసం అంటే అర్థం ఏంటి అక్కడ అంటే ఆంతరంగిక సన్యాసం. అంటే ఎటువంటి ప్రలోభాలకి గురి కాకుండా విషయ వస్తువుల పైన అంతరంగంలో పూర్తిగా సన్యాసం ఉన్నటువంటి, దేని యందు మోహం లేనటువంటి వాడు. అది వ్యవహారంలో తెలుస్తుంది. ఒక వ్యక్తి యొక్క వ్యవహారంలో తెలుస్తుంది. అలా ఉన్నటువంటి వాడు బ్రహ్మలో ప్రవేశిస్తాడు. వాడు సన్యాసి. ఆశ్రమం అనేటువంటిది ప్రారంభం మీద ఆధారపడింది. సరిపోయింది కదా. ఇప్పుడు కథం బ్రహ్మ సంవిశతే ఇది ఉచ్యతే. ఇప్పుడు ఇందాక మన మంత్రంలో ఏమనుకున్నాం? బ్రహ్మలో ప్రవేశిస్తాడు అనుకున్నాం. అసలు సర్వవ్యాపి కదా బ్రహ్మ. ధామం అనేటువంటిది లేదు, ఆ ధామం ఏదో ఉందని, అక్కడ ఏదో లోకం ఉన్నదని, వీడు ఇక్కడి నుంచి వెళ్ళి ఆ ధామంలో ప్రవేశిస్తాడని అనేటువంటి ఒక వ్యాఖ్యానం తప్పు కదా. ఇక్కడ విశతే అంటే ఎంటర్స్. అదెలా ఎంటర్ అవుతాడండి? ఇక్కడి నుంచి పోయి ఎంటరింగ్ అంటే ఏమిటి? ప్రయాణం. ప్రయాణం అంటే ఏమిటి? గతి. గతి అంటే ఏమిటి? ద్వైతం. అసలు అన్నీ తప్పేగా. కాబట్టి దీని అర్థం ఏమిటి అంటే నిజానికి ఏమీ లేదు, అజ్ఞానం పోవడమే దాని ఎంట్రీ అంటాం. అక్కడ ఇప్పుడు కొండ పగిలింది, ఆ ఉదాహరణ చెప్తా తర్వాత. ఆ లోపల ఉన్న ఆకాశం మహాకాశంలో విలీనమైంది అంటాం. అక్కడ విలీనం ఏం అవ్వలేదు కదా, ముందు నుంచి ఒకటిగానే ఉంది. ఇక్కడ ఎంటర్ అయిందా? పార్ట్ స్పేస్ ఎంటర్డ్ ఇంటూ టోటల్ స్పేస్ అని అంటామా? అనం కదా. కానీ అలా వాడుకలో ఆ భాష వాడినప్పటికీ కొండ ఆకాశం అనేటువంటిది మహాకాశంలో కలిసిపోయింది అని అన్నప్పటికీ ముందు నుంచి కలిసే ఉంది. అసలు ఎటువంటి భేదం ముందులో లేదు, ముందే లేదు భేదం. ఆ భేదం ఏదో ఆరోపింపబడింది కొండ వల్ల. నిజానికి భేదం కూడా లేదు. ఎందుకని? ఆకాశాన్ని ఇప్పుడు భేదించలేం కాబట్టి, ఛేదించలేం కాబట్టి. కాబట్టి ఇక్కడ సంవిశతే అంటే ఏమిటో చెప్తున్నారు. ఎలా జరుగుతున్న ఆ అనుభవం ఎలా కదురుతుంది అంటే సంప్రాప్య ఏనం ఋషయో జ్ఞానతృప్తాః కృతాత్మానో వీతరాగాః ప్రశాంతాః తే సర్వగం సర్వతః ప్రాప్య ధీరాః యుక్తాత్మానః సర్వమేవావిశంతి. సంప్రాప్య ఏనం ఋషయో జ్ఞానతృప్తాః కృతాత్మానో వీతరాగాః ప్రశాంతాః తే సర్వగం సర్వతః ప్రాప్య ధీరాః యుక్తాత్మానః సర్వమేవావిశంతి. ఇక్కడ ఏమంటా చూద్దాం. సంప్రాప్య, సంప్రాప్య అంటే సమవగమ్య, అంటే సమ్యక్ అవగమ్య. అవగమ్య అంటే అవగమ్య అంటే వెళ్ళాడు, చేరుకోవడం. అక్కడ గమ్యతే, వెళ్ళాడు. అవగమ్య అంటే అక్కడికి చేరుకున్నాడు, అధికార అర్థం. అవగమ్యము అంటే తెలుసుకున్నాడు అని అర్థం. ఇక్కడ అందుకనే సమ్యక్ అవగమ్య సంప్రాప్య. ప్రాప్తి అంటే వెళ్ళడం, పొందడం. ఇవాళ లేనిది ఏదో పొందడం, అలా కాదు. అవగమ్య అవగాహన. అవగాహన అంటే తెలుసుకోవడం. సంప్రాప్తి అంటే పొందడం.
ఇప్పుడు లేదు, ఎప్పుడో పొందాను సాధన చేసి. ఇక్కడ లేదు, అక్కడికి వెళ్ళి పొందాను. అది కాదు అర్థం. అవగమ్య అంటే బాగా తెలుసుకున్నటువంటి వారై, ఏనం ఎవరిని? ఈ ఆత్మానం. సో ఆత్మానం సమ్యక్ అవగమ్య సమవగమ్య ఎవరు తెలుసుకున్నారు? ఋషయ. ఋషులంటే ఎవరు? దర్శనవంత. ఋషయ మంత్రద్రష్టార. ఆత్మతత్వాన్ని తెలుసుకున్న వాళ్ళు, వివిధమైన వేద మంత్రాలను దర్శించినటువంటి వాళ్ళు, ఆత్మను దర్శించినటువంటి వాళ్ళు. ఇక్కడ దర్శనం అంటే అనుభవము అని అర్థం. ఆత్మావా అరే ద్రష్టవ్య, శ్రోతవ్యో, మంతవ్యో, నిధిధ్యాసితవ్య. ద్రష్టవ్య అంటే ఏమిటి? అక్కడ చూడడం. చూడడం అంటే ఏమిటి? ఇక్కడ అనుభవం, తెలుసుకోవడం అని అర్థం. సో దర్శనవంత తేనైవ జ్ఞానేన తృప్తాహ అని. ఈ ఋషులు దర్శనవంత అంటే ఎవరు? ఆత్మజ్ఞానాన్ని పొందినవాడు, ఆత్మను దర్శించినటువంటి వాడు, ఆత్మదర్శనం ద్వారానే తృప్తిని పొందినవాడు. ఎటువంటి తృప్తి అంటే ఇంకా ఏమీ అనవసరం, ఏమీ అక్కర్లేదు, అన్నీ అనవసరమే. అది తృప్తి అంటే. అలా ఉంటారు అక్కడ తృప్తిలో. ఈ శరీరం నేను కాదు, మనసు నేను కాదు, బుద్ధి నేను కాదు, శుద్ధ చైతన్య స్వరూపం. అలా ఉండడమే తృప్తి, లోపల తృప్తి. తృప్తి వాళ్ళకి పొంది, మిగతా ఇంకంతా నాటకం, జగన్నాటకం. కాబట్టి ఆ జ్ఞానేన తృప్తాహ అంటే జ్ఞానం వలనే తృప్తిని పొందినటువంటి వాడు. నా బాహ్యేన తృప్తి సాధనేన శరీర ఉపచయ కారణేన మరి కృత. అదే అంటే బాహ్యమైనటువంటి కారణాల వల్ల తృప్తిని పొందడం అనేటువంటిది కాదు వీళ్ళు. శరీరాన్ని బాగా కాపాడుకోవడము, తర్వాత శరీరాన్ని బాగా పుష్టికరం చేసుకోవడము, శరీరం వల్ల వచ్చేటువంటి శరీరాన్ని పుష్టిగా చేయడం వల్ల వచ్చేటువంటి తృప్తి, భోజనం చేస్తే తృప్తి, ఇవన్నీ కూడా పడుకుంటే మంచి పరుపండి హాయిగా నిద్ర పట్టిందండి. ఎండాకాలం అంటే చక్కగా చల్లగా ఏసీ వేశారు, ఎంతో హాయిగా ఉందండి, పరుపు చాలా బాగుంది, భోజనం బాగా పెట్టారండి, సంతోషం. చక్కగా ఉంది భోజనం, షడ్రసోపేతంగా ఉంది. భోజనం పెట్టి తాంబూలం ఇచ్చి, ఓ మంచి గది చూపించి, పరుపు ఇచ్చి చూపించి, మంచం చూపించి, ఏసీ ఆన్ చేసి, ఎంత హాయిగా ఉంది ఇవాళ, బా బయట వెళ్ళలేం కదా. ఇవన్నీ ఏమిటి? శరీరానికి తుష్టిని పుష్టిని కలిగించేటువంటి ప్రయత్నాలు. పూర్తిగా శాశ్వతంగా ఎలాగా ఉండవు ఆ తృప్తి అంతా కూడా. కానీ అలాంటి శరీర ఉపచయ, శరీరానికి పరిచర్యలు చేస్తూ శరీర ఉపచయ కారణమైన శరీరాన్ని తృప్తిపరచడం, ఈ విధంగా పుష్టి చేసుకోవడం అనేటువంటి సాధన ద్వారా కలిగేటువంటి తృప్తి కాదు ఇది. కాదు, అలాంటి తృప్తి కాదు ఇది. బాహ్యేన తృప్తి సాధనైన శరీర ఉపచయ కారణైన. వీళ్ళెవరు? కృతాత్ములు వీళ్ళు. కృతాత్ములు అంటే పరమాత్మ స్వరూపేణ ఏవ నిష్పన్న ఆత్మన. వాళ్ళకి చివరికి ఎలా మిగిలిపోయారంటే, నేను ఆ పరమాత్మ ఒకటే, మా స్వరూపమే పరమాత్మ స్వరూపము అని అనుభవం తెచ్చుకొని నిష్పన్నులైనారు. అంటే తెలుసుకున్నారు, అలా మిగిలిపోయారు, అలా ఉండిపోయారు. ఇది నిజమని తెలుసుకున్న వాళ్ళు అలాగే ఉన్నారు. సరే, అంటే ఎవరి ఆత్మ అయితే పరమాత్మ స్వరూపం తెలుసుకోబడిందో వాళ్ళు కృతాత్ములు, మిగతా వాళ్ళు కృతాత్ములు కాదు. నిష్పన్నాత్మన సంత. తర్వాత వీతరాగా, రాగాది దోషా, వీతరాగాది దోషా. ఇంకా అటువంటి తృప్తిని పొందినవాడు రాగం ఏమిటి, ద్వేషం ఏమిటి? అలా చూస్తున్నాడు అంతే అందరినీ, ప్రపంచాన్ని. ఎటువైపు వంగడు. మీకు చిన్న ఉదాహరణ చెప్తాను మీకు.
ఇప్పుడు మన ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్లు అవుతున్నాయి. ఇప్పుడు సంవత్సరం అవుతాయి. మ్యాచ్ చూడండి. చూస్తున్నప్పుడు మనసును అబ్జర్వ్ చేయండి. మనసు చూస్తూ చూస్తూ ఒక పక్షం వైపు తిరుగుతుంది, ఒక జట్టు వైపు మల్లుతుంది. ముందు ఒక జట్టు వైపు మల్లుతుంది, వీళ్ళు గెలవాలి. ఏదో అది ఏ కారణమైనా అవ్వచ్చు. మీరు బెంగళూరులో ఉంటే ఆ బెంగళూరు జట్టు అని, హైదరాబాద్ ఉంటే హైదరాబాద్ జట్టు అని, ఢిల్లీలో ఉంటే ఢిల్లీ జట్టు అని, మీరు ఏ ప్రాంతానికి ఏదో అనుకుని అదొక దానికి వాళ్ళ మమత వల్ల ఈ జట్టు గెలవాలి అని అనుకుంటాం. అవునా? పోనీ అనుకోవడం తప్పులేదు అనుకుందాం. కానీ అలా అనుకోవడం వల్ల ఆ ఆట చూస్తూ 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 టీవీలో అవతల పక్షంలో ఉన్నటువంటి వాడు, అవతల జట్టులో ఉన్నవాడు ఒక సిక్స్ కొట్టినా, ఒక ఫోర్ కొట్టినా, అవుట్ అవ్వకపోయినా, మీ జట్టు వాళ్ళని ఏడిపిస్తున్నా, బాగా ఆడి మీ మనసులో కలిగేటువంటి వివిధములైనటువంటి భావాలు ఎలా ఉన్నాయో గమనించండి. ద్వేషం వస్తుంది, కోపం వస్తుంది, ఇంకా వీడు అవుట్ అవ్వట్లేదు అనిపిస్తుంది, ఎప్పుడు పోతాడా అనిపిస్తుంది, వాడు సిక్స్ కొడితే ఎంబా బాధించాడు కదా అని వస్తుంది. మీ బౌలర్ల మీద మీకు కోపం వస్తుంది, సరిగ్గా వేసి చేయొచ్చు, చావచ్చు కదా బాల్, సరిగ్గా బౌలింగ్ చేయొచ్చు కదా. అంటే ఒక పక్షం వైపు మనం కనుక ఒక జట్టు వైపు మెల్లగా ఒగ్గితే ఆ ఒగ్గడం ఒగ్గడం పర్వాలేదు అనిపిస్తుంది మనకి. దానితోటి ఈ రాగద్వేషాలన్నీ బయటకు వస్తాయి. ఆ బౌండరీ లేని దాకా వెళ్తున్న బంతిని అవతల వాడు ఆపాడు అనుకోండి, మీ జట్టు వాడు ఆడుతున్నాడు, ఒక ఇంచు ముందు వాడు బంతిని ఆపేశాడు. మీ నిరాశ, నిస్పృహ, ఆపిన వాడిపైన ఒకసేపు కోపం, ఏంటంటూ అలా భావాలు తిరుగుతూ ఉంటారు. అవన్నీ గమనిస్తే, ఎందుకు అని గమనిస్తే, అయిపోయిందా? ఇప్పుడు మీరు టెన్నిస్ ఆట చూడండి. టెన్నిస్ ఆటలో ఎవరో ఈ ఇతర దేశాల వాళ్ళు, మన వాళ్ళు ఎవరు లేరు, ఇతర దేశాల వాళ్ళు ఆడుతున్నారు. జర్మనీ, ఫ్రాన్స్ ఏదో ఆడుతున్నారు. మీరు చూస్తున్నారు. చూసినప్పుడు మీరు ఆ దేశీయస్తులు కాదు కాబట్టి, వేరే కారణాల వల్ల ఎవరితోట ఏ ఒక్క ప్లేయర్ తోటైనా, ఆటగాడితోటైనా తాదాత్మ్యం చెందితే మళ్ళీ ఇవన్నీ వస్తాయి. నిజంగా ఆటని ఏదో టైం పాస్ కింద చూస్తున్నారు. మీరు ఈ పక్షాన లేరు, ఆ పక్షాన లేరు. అప్పుడు మనసు ఎలా ఉంటుంది గమనించండి. అంటే ఏమిటి? మీకు ఆ రెండు వైపు ఆట వైపు వైరాగ్యం ఉంది అంటే, వైరాగ్యం అంటే అందులో ఎటువంటి ఇరుక్కోవడం లేదు, చూస్తున్నారు. దిస్ ఇస్ ఏ హైలీ ఎంగేజ్డ్ న్యూట్రాలిటీ, డిటాచ్డ్ ఎంగేజ్మెంట్. ఎవరు బాగా షాట్ కొట్టినా మెచ్చుకుంటున్నారు, ఎవరు గోల్ కొట్టినా మెచ్చుకుంటున్నారు, ఎవరు పాయింట్కి వచ్చి ఎవరు ఏ పాయింట్ సంపాదించినా మెచ్చుకుంటున్నారు, ఎవరు సర్వీస్ బాగున్నా మెచ్చుకుంటున్నారు. కాబట్టి ఈ రాగద్వేషాలు పోతే శాంతి ఇక్కడే. ఆటలో రాగం వల్ల ఉంటే, ఒక జట్టు వైపు ఒగ్గితే ఎలా అవుతుంది, ఏటువైపు ఒగ్గకుండా చూస్తే ఎలా ఉంటుంది? అలాగే ప్రపంచాన్ని మనం చూడగలమా? మన చుట్టూ ఉన్నటువంటి కుటుంబ సభ్యులు, చుట్టాలు, బంధు బాంధవులు, వీళ్ళందరి పట్ల కూడా అలా ఉండగలమా? మన అనుభవాల పట్ల అలా ఉండగలమా? ఈ ఋషులు ఏంటి? ఇవన్నీ దాటిపోయి ఆత్మతృప్తిని పొందారు కాబట్టి రాగం లేదు, ద్వేషం. వాళ్ళకంతా కూడా ఈ ప్రపంచం అంతా కూడా పరమాత్మలో అధ్యస్థమై కనబడుతుంది, లీలగా కనబడుతుంది, ఆరోపింపబడింది. దీనికి ఒరిజినల్ సత్తా లేదు, దానికి ప్రత్యేకంగా ఉనికి లేదు. ఇది దాని మీద ఆధారపడి ఉన్నది, బ్రహ్మ మీద ఆధారపడి ఉన్నటువంటి జగత్.
ఇది కనబడుతున్నది, సత్యం కాదు. అంత జ్ఞానంలో వాళ్ళు తృప్తిని పొందారు కాబట్టి వీతరాగులయ్యారు. వీతరాగుల వల్ల ప్రశాంత. రాగద్వేషాలు పోతే ఉపరత ఇంద్రియ, అన్ని ఇంద్రియాలు ప్రశాంతంగా ఉంటాయి. రాగం లేదు, ద్వేషం లేదు కదా. ఇంద్రియాలు ఊరికే పరిగెత్తడం. రాగం అంటే పరిగెడతాయి కదా. రాగం అంటే వాటి ప్రతి వాటి వైపు, ద్వేషం అంటే వాటికి భిన్నంగా ఆపోజిట్ డైరెక్షన్ దూరంగా పరిగెత్తాయి. ఇవే ఇంద్రియాలు చేసే పనులు కదా. గమనించండి, 5 ఉన్నాయి గుర్రాలు, అలా పరిగెడుతూ ఉంటాయి, అటు ఇటు అటు ఇటు. కళ్ళెం లేదు, పాడు లేదు, అలా తిరుగుతున్నాయి. ఏదో కనబడింది అటు పోతుంది ఒకటి, అది బాగోలేదు వెనక్కి వచ్చేస్తుంది, ఇంకో వెళ్తుంది, ఇలా 5 తిరుగుతున్నాయి. ఒకటి చూసేది, ఒకటి వినేది, ఒకటి వాసన చూసేది, ఒకటి స్పర్శ, ఒకటి రుచి. 5 గుర్రాలు అలా తిరుగుతున్నాయి. ఎక్కడ రుచి బాగోలేదు, బాగోలేదు, వెనక్కి తిరిగి వచ్చేస్తుంది. దృశ్యం బాగోలేదు, బాగోలేదు వచ్చేస్తుంది. బాగుంది, అక్కడే అడపక్కి అక్కడే కూర్చుంటుంది. గుర్రం ఎప్పుడు కూర్చోదు, మీకు తెలుసా? గుర్రం ఎప్పుడు కూర్చోదు అనుకుంటా. హార్స్ నెవర్ సిట్స్, ఇఫ్ ఐఎమ్ కరెక్ట్. ఎనీవే, సో ఇలా ఇంద్రియాలు తిరుగుతూ ఉంటారు. ఎప్పుడైతే రాగద్వేషాలు లేవో అసలు ఇంద్రియాలకి ఏం పనే ఉంది, ఏదో వ్యవహారం కోసం ఉన్నాయి, అవి పరిగెత్తాం, మనం వినియోగిస్తాం వాటిని, మనం ఉపయోగించుకుంటాం. ఎలా ఉందంటే మన బతుకు, మన కారే పెట్టాం, మన డ్రైవరే వాడు ఎక్కడో తిరుగుతుంటాడు, దొరకడు. బయటికి వెళ్దాం అంటే డ్రైవర్ లేడు. ఎన్నిసార్లు అందరికి అనుభవాలు ఇవే కదా. ఎక్కడున్నారా అంటే, నేను పక్క టీ తాగడానికి వెళ్ళాను సార్, ఫోన్ చేయడానికి వచ్చాను సార్, సిమ్ మార్చడానికి వచ్చాను సార్, ఇది వచ్చాను సార్, అది వచ్చాను సార్. ఎప్పుడు వస్తావు? 5 నిమిషాలు వచ్చేస్తాను సార్. వాళ్ళు మనకు కావాల్సినప్పుడు దొరకరు, వాళ్ళు ఎక్కడ తిరుగుతుంటాడు. అలాగే ఇంద్రియాలు కూడా, మనసు అంతే, కానీ ప్రశాంతంగా. ఇవన్నీ కూడా ఏమిటి, ఇప్పుడు ఈ మొదటి 5వ మంత్రంలో ముఖ్యంగా ఏమిటి, మొదటి భాగం ఏమో సంప్రాపయేనం ఋషయో జ్ఞానతత్త కృతాత్మాన వీతరాగ ప్రశాంత అనేటువంటిది సాధన. అంటే వాళ్ళకి సహజంగా ఉన్నటువంటి గుణములు ఏవైతే ఉన్నాయో అవి మనకి సాధనగా తీసుకోవాలి. వాటికి స్వాభావికం, ఎవరికి? ఋషులకి, ఆత్మతత్వాన్ని దర్శించినటువంటి వాళ్ళకి ఇవన్నీ కూడా స్వాభావికంగా ఉన్నాయి. మనకి అవి సాధనగా తీసుకోవాలి. రెండో భాగం ఏమిటి? ఫలం, జ్ఞాన ఫలం. ఏ ఫలాన్ని పొందుతారు అలాంటి వాళ్ళు? తే సర్వగం సర్వత ప్రాప్య ధీరా యుక్తాత్మాన సర్వమేవ ఆవిశంతి అనేది ఫలం. ఏమిటది? తే, వాళ్ళు అంటే ఆత్మజ్ఞానం. ఏవం భూతాహ, ఏవం భూత అంటే ఇలా ఆత్మజ్ఞానం పొందినటువంటి వాళ్ళై ఉండి, సర్వగం సర్వవ్యాపినం ఆకాశవత్. సర్వగం అంటే సర్వవ్యాపినం. తే సర్వగం, తే అంటే ఈ విధంగా ఉన్నటువంటి వాడు, అంటే ఆత్మను దర్శించినటువంటి వాడు. సర్వగం, గం గచ్చతి, సర్వం అంటది సర్వత్ర గచ్చతి, అంటే అన్ని చోట్ల వ్యాపించి ఉన్నదని అర్థం. సర్వగం సర్వవ్యాపినం. ఎలాగా? ఆకాశవత్. వత్ అంటే లైక్ స్పేస్. ఆకాశం జడం కదా, కానీ ఆకాశం అనేటువంటి ఉదాహరణ ద్వారా బ్రహ్మతత్వం ఎలా ఉంటుందో మనం ధ్యానం చేయడానికి వీలు పడుతుంది. ఎలా ఉంది ఆకాశము? సర్వవ్యాపిగా ఉంది, నిర్లిప్తంగా ఉంది, దేన్ని అంటుకోదు. చూసారు? బ్రహ్మ అలాగే, అన్ని ఆకాశంలోనే జరుగుతున్నాయి. అన్నిటికీ ఆధారమైనటువంటిది, నిలయమైనటువంటిది ఏమిటి? ఆకాశమే. ఇన్ని బ్రహ్మాండాలు ఎక్కడున్నాయంటే ఆకాశంలోనే ఉన్నాయి. అలాగే మన ఆలోచనలు ఎక్కడ ఉన్నాయంటే చిత్త ఆకాశంలో ఉన్నాయి. ఇంకా దాని ఆకాశంతో పోల్చే బ్రహ్మనే ఉన్నాడు, చిద ఆకాశం అన్నారు.
కాబట్టి ఆకాశవత్ సర్వత సర్వత్ర ప్రాప్య, అది ఉపాధితోటి, అది అట్టే ఇది సర్వత సర్వ సర్వ సర్వత్ర ప్రాప్య, సర్వత్ర అంటే అది అన్ని చోట్ల వాళ్ళు అనుభవిస్తున్నారు. ఇందుగలడందు లేడని సందేహము వలదు, చక్రి సర్వోపగతండు అంటాడుగా ప్రహ్లాదుడు. ఎక్కడున్నాడు రా ఈ విష్ణుమూర్తి అంటే, ఎక్కడ లేడని చెప్పను నాన్న అంటాడు. ఎక్కడ లేడని చెప్పను. ఆ ప్రశ్న ఏంటి? చచ్చి ప్రశ్న. ఎక్కడున్నాడండి? ఎక్కడ అన్ని చోట్ల వాడే ఉన్నాడు. నీలో ఉన్నాడు, నాలో ఉన్నాడు. తర్వాత మరి ఈ పదార్థంలో ఈ యొక్క స్తంభంలో చూపించగలవా? స్తంభంలో అన్ని చోట్ల ఉన్నటువంటి మరి స్తంభం అంటామేంటి? అందులోకి వచ్చాడు విష్ణుమూర్తి. ఎక్కడ లేడు? అలాగా సర్వత్రా ఉన్నటువంటి వాడిని అనుభవం తెచ్చుకున్నాడు. అన్ని నీవనుచు అంతరంగమున తిన్నగా వెదకి తెలుసుకుంటినయ్యా. ఎంత బాగుంటాయి పాటలు, త్యాగరాజు పాటలు. అన్ని నీవనుచు, ఎక్కడ తెలుసుకున్నావు? అంతరంగమున తిన్నగా వెదకి తెలుసుకుంటున్నయ్యా. నువ్వే ఉన్నావు లోపల, కానీ అన్ని నీవే. ఎక్కడ తెలుసుకున్నాను? తెలుసుకునేటువంటి స్థానం లోపల, అనుభవం సర్వత్ర. అటువంటి సర్వత్ర ప్రాప్య నా ఉపాధిచ్ఛిన్నేన ఏకదేశేన, ఏది ఉపాధిచే పరిమితం అయి పరిమితం చేతపడి పరిమితంగా ఉండి ఏకదేశంలో ఉన్నటువంటి ఆత్మతత్వం కాదు ఇది. విష్ణువు అంటే పరిమితం, ఒక రూపం. ఎక్కడుంటాడు? వైకుంఠము అంటే పరిమితమైనటువంటి ఏకదేశం. శివుడు అంటే ఒక ఆకృతి. ఎక్కడున్నాడు? కైలాసం, ఒక దేశం. అలాగా అలాంటి లోకాంతర గతి కాదు ఇది పొందడం అనేటువంటిది. గతి ఎక్కడైతే ఉందో అక్కడ అది పూర్ణమైనటువంటి మోక్షం కాదు, అది క్రమముక్తి అవుతుంది. గతి ఉన్నది అంటే క్రమముక్తి. కాబట్టి ఇక్కడ సర్వత్రా ప్రాప్య నా ఉపాధి పరిచ్ఛిన్నేన ఏకదేశేన కింతర్హి తద్బ్రహ్మైవ అద్వయం ఆత్మత్వేన ప్రతిపత్య. సర్వవ్యాప్తమైన ఏమిటది? ఉపాధిచే పరిమితం కానటువంటిది, ఏకదేశానికి పరిమితం కానటువంటిది, సర్వత్రా ఉన్నటువంటిది ఏమిటది అంటే బ్రహ్మ. అదే అద్వయమైనటువంటి బ్రహ్మ. తద్బ్రహ్మైవ అద్వయం ఆత్మత్వేన ప్రతిపద్య ధీరాహ. అటువంటి అద్వయమైనటువంటి ఆత్మే నేను అని పూర్తిగా అవగాహనలోకి తెచ్చుకొని అనుభవంలోకి తెచ్చుకున్నటువంటి ధీరులు. ధీరాహ అంటే అత్యంత వివేకిన. మామూలు వివేకం అనేది లౌకిక వివేకం వేరు. సూక్ష్మ వివేకం, అత్యంత సూక్ష్మమైనటువంటి వివేకం. ఎందుకనేది ఆత్మ అనాత్మ వివేకం చాలా సూక్ష్మమైనటువంటి వివేకం. అది ఇది కాఫీ ఇది టీ అని గుర్తించడం తేలికే. రెండు ఒక రంగులో కనబడుతున్నప్పటికీ వాసన చూస్తాం, ఇది టీ అండి, ఇది కాఫీ అండి అని చెప్పేస్తాం. ఆ వివేకం పెద్ద కష్టం కాదు. ఇది ఆత్మకి అనాత్మకి వివేకం చాలా కష్టం. రెండు ఒకలాగే ఉంటాయి. అంటే ఒకలాగా ఉండమంటే అర్థం ఏమిటి? ఈ రెండు కూడా ఆత్మ అనాత్మ, అనాత్మే నేను అనుకుంటున్నాను కాబట్టి, తాదాత్మ పొందాను కాబట్టి. నేను ఇప్పుడు నేను దేనినైతే నేనుగా భావిస్తున్నానో ఆ నేనే కాదు కదా. ఆ నేను కాదు నేను. ఏ నేను కాదు నేను? ఆ అహంకారంతో ఉన్నటువంటి నేను ఏదైతే నేను నిత్యం అనుభవిస్తున్నానో ఇప్పుడు అజ్ఞాన దశలో ఉన్నప్పుడు, ఆ నేను కాదు. ఎప్పుడైతే ఈ అజ్ఞానం అనేటువంటి నేను పోతుందో అప్పుడు ఆ నేను మిగులుతుంది. ఏ నేనైతే ఇప్పుడు నేను తెలుసుకోలేకపోతున్నాను, అప్పుడు ఆ నేను వేరు. అప్పుడు ఆ నేనే అహం బ్రహ్మాస్మి అంటుంది. ఆ నేను వేరు. ఈ నేనులో మనం ఇరుక్కున్నాం కాబట్టి ఆ నేను మనకి అర్థం అవటం లేదు. ఇది పోతే కానీ అది రాదు.
అందుచేత కిం తర్హి తద్ బ్రహ్మ ఏవ అద్వయం ఆత్మత్వేన ప్రతిపద్యాః ధీరాః అత్యంత వివేకినః. చాలా అత్యంత వివేకవంతులైనటువంటి వాడు. యుక్తాత్మానః అంటే ఆత్మయందే నిత్య సమాహిత స్వభావాః అంటే ఆత్మయందే మనసు నిలిపినటువంటి వాడు. అది పోదండి. ఇప్పుడు ఎలాగంటే మీకు చిన్న చిన్న లౌకిక ఉదాహరణ చెప్తాను. చాలా చీప్గా కనబడుతుంది, చీప్గా కనబడుతుంది, కానీ అది మీరు అందులో భావాన్ని అర్థం చేసుకోండి. ఏదైనా మీ కళ్ళకి ఆకర్షించినటువంటి రూపం అది ఎవరిదైనా కావచ్చు, వ్యక్తిది కావచ్చు, లేకపోతే ఒక మ్, అత్యంత సుందరంగా ఉన్నటువంటి ఒక వృక్షం కావచ్చు, ఒక పక్షి కావచ్చు, రామచిలక కావచ్చు, మ్, ఒక చిన్న చిన్న కుక్క పిల్ల కావచ్చు, పిల్లి పిల్ల కావచ్చు. మీకు హృదయానికి అత్తుకొని ఉన్నటువంటి ఒక బ్యూటీ, ఎంత బ్యూటీ అంటే మీ కళ్ళు ఇంకా ఆర్పలేరు, రెప్పార్పకుండా చూస్తున్నారు అంటాం కదా. అర్థమైందా? అంటే అది చూస్తున్నప్పుడు, ఆ వస్తువుని, ఆ బ్యూటీని చూసినప్పుడు ఇతరత్ర ఇంకా ఎటువంటి బ్యూటీ పక్కకు తిరిగి చూద్దాం అనేటువంటి కోరిక ఉండదు. అక్కడ అరెస్ట్ అయిపోయింది, థాట్ అరెస్ట్ అయిపోయింది. అక్కడ థాట్ అరెస్ట్ అయింది, కొంతసేపు థాటే ఉండదు, ఆ బ్యూటీ మిగులుతుంది. అది ఎవరిదైనా కావచ్చు బ్యూటీ. నాకు నచ్చింది. అయితే ఈ పక్కన్న వాడికి బ్యూటీగా కనిపించకపోవచ్చు, కానీ అప్పుడేంటి, నేను ఆ దృష్టిని మళ్లించలేను అక్కడి నుంచి. అలా చూస్తూ ఉంటాను. గురువు కావచ్చు, అలా దృష్టిని మళ్లించలేం కదా. ఇప్పుడు ఈ అనుభవం అర్థమైతే ఒక్కసారి మనకి ఆత్మజ్ఞానం కలిగిన తర్వాత ఇంకా అక్కడి నుంచి దృష్టి మళ్ళదు అసలు. నిత్యం మనసు అక్కడే ఉంటుంది. ఇంకా అటువంటి ఆనందాన్ని పొందిన తర్వాత అసలు ఇంకా బయటికి రాదు, మనసు రాదు బయట. అందులో నేను ఎందుకు కూర్చుంది అందులో, అంతే హాయిగా ఉండాలి. వేసవి కాలంలో చన్నీళ్ళు స్నానం చేయడానికని ఓ టబ్బులో కూర్చునేవాడు బయటికి ఎలా రాడు, ఇంకా రారా బయటికంటే ఇదే బాగుంది అంటాడు. నదిలో చేసేవాడు కొంతమంది ఎండాకాలంలో, ఎంత హాయిగా ఉందో, ఎంత హాయిగా, ఎంతసేపు కూర్చుంటాం అంటే అక్కడే, బయటికి రాబుద్ది కావట్లేదు. అలాగే ఈ మనసు కూడా వీళ్ళకి శాశ్వతంగా అందులో ఇమిడింది కాబట్టి, విలీనమైంది కాబట్టి, అదే అదే దృష్టిలో, అదే అనుభవంలో ఉంటారు, అదే జాగరూకతతో ఉంటారు, అదే అవస్థలో ఉంటారు తప్ప మళ్ళీ ఈ ఇతరత్ర ఇతర ఆమ్, పొరలతోటి అంటే బుద్ధి కానీ, మనసు కానీ, ఇంద్రియాలు కానీ, శరీరం కానీ, ఆ పొరలతో తాదాత్మ్యం చెంది అనుభవించడం అనేటువంటిది అసలు థాటే రాదు వాళ్ళకి. అదే యుక్తాత్మాన నిత్య సమాహిత స్వభావ, అందులో ఉంటారు. ఆ బ్యూటీ వేరు అసలు. అందులో ఉంటారు. సర్వమేవ సమస్తం శరీర పాతకాలే అపి. శరీరం వదిలినప్పుడు కూడా కమిసి పర్వాలేదు, వదులుతున్నప్పుడు అయినప్పటికీ పర్వాలేదు. ఈ శరీర పాతకాలే అపి ఆవిశంతి భిన్నే ఘటే ఘటాకాశవద్ అవిద్యాకృత ఉపాధి పరిచ్ఛేదం జహతి. ఏదైతే కొండలో ఉన్నటువంటి ఆకాశం ఏ విధంగా అయితే మహాకాశంలో కలిసిపోతుందో కుండ పగిలినప్పుడు, అదేవిధంగా ఈ శరీరంతో తాదాత్మ్యం పోయినప్పుడు శరీర పాతకాలే కలిసినట్లు ఈ అవిద్య చేత కప్పబడినటువంటి ఈ ఉపాధి పరిమితం ఏదైతే ఉన్నదో దాన్ని వాళ్ళు వదిలేస్తారు అని అర్థం. అంటే ఆ మరణ కాలంలో అయినా సరే, శిస్త్వామంతకాలేపి ఏషా బ్రాహ్మీ స్థితి పార్థ నైనాం ప్రాప్య విముహ్యతి స్థిత్వా స్యామంతకాలేపి. సరే, అక్కడ స్థిత్వా అస్యాం అంతకాలే అపి బ్రహ్మ నిర్వాణం రుచ్యతి. సాధన చేస్తున్నాడు, ఆ శరీరం వదిలే సమయంలో వాడికి ఆత్మజ్ఞానం కలిగింది. ఆత్మజ్ఞానం కలిగి ఆత్మజ్ఞానంగా వెళ్ళిపోయాడు. మనకు తెలియదు ఆ విషయం, ఆత్మజ్ఞానం పొందాడని. స్థిత్వా అస్యాం అంతకాలే అపి బ్రహ్మ నిర్వాణం రుచ్యతి. సో గీతా శ్లోకం ఇక్కడ చూసారా, శరీరపాతకాలే అపి ఆవిశంతి భిన్నే ఘటే ఘటాకాశవత్
అవిద్యాకృతోపాధి పరిచ్ఛేదం జహతి. ఈ కొండ పగిలినప్పుడు లోపల ఆకాశం ఎలాగైతే విలీనం అవుతుందో నేను అంటాం మన దృష్టి ద్వారా. ఏకోన వాడి ముందే ఆకాశం ఒకటే అని గ్రహిస్తాడు. ఆ గ్రహించడమే విలీనం అవ్వడం. అవిద్యాకృతోపాధి పరిచ్ఛేదం. ఈ అవిద్య వల్ల అవిద్య కారణంగా ఉండి ఏర్పడినటువంటి అన్ని ఉపాధులని జహతి అంటే వదిలేస్తాడు. వదలడం కాదు, అవి ఊడిపోతాయి. అవి ఊడిపోతాయి. అవి ఎక్కడ పట్టుకుంటాయి? ఇప్పుడు నా మనసు అంతర్ముఖం అయిపోయింది, బుద్ధి అన్ని అంతర్ముఖం అయిపోయింది, ఆ మనసు విలీనం అయిపోయింది, అవిద్యను దాటాను. ఈ ఉపాధులు ఎక్కడ పట్టుకుంటాయి మనల్ని? పట్టుకోవడానికి నేను ఉండాలిగా. నేను ఉంటే నన్ను వేలాడతాయి. నేనే లేను అక్కడ. అహంకారం లేదు, జీవుడు లేడు, జీవత్వం అనేది పోయింది, నిర్లిప్తమైన బ్రహ్మగా మిగిలిలేడు. ఇంకేం వేలాడతాయి ఇవన్నీ కూడా? వాటిని వదిలేస్తాడు అని. వదలడం అనేది క్రియ. అసలు ఆయన వదలడు, అవి వదిలిపోతాయి. కానీ వదిలేస్తారు అంటాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, he is not even conscious of those layers of personality. ఏవం బ్రహ్మవిదః బ్రహ్మధామ ప్రవిశంతి. ఈ విధంగా బ్రహ్మవేత్త ఆ బ్రహ్మధామంలో ప్రవేశిస్తాడు. ప్రవేశించడం అంటే ఏమిటి? అజ్ఞానం తొలగిపోయి అవిద్య ఉపాధి పడిపోవడమే ప్రవేశం. ఇక్కడ ఘటాకాశం మహాకాశంలో ప్రవేశించిందా అంటే అదేం లేదు. ఆ మాటలు అంటున్నాం, ప్రవేశించింది అని అంటున్నాం మనం. నిజానికి ఇక్కడ ప్రవేశమే లేదు. కించ మోరోవర్ వేదాంత విజ్ఞాన సునిశ్చితార్థాః సన్యాసయోగాత్ యతయః శుద్ధ సత్వాః తే బ్రహ్మలోకేషు పరాంతకాలే పరామృతాః పరిముచ్యంతి సర్వే. వేదాంత విజ్ఞాన సునిశ్చితార్థాః సన్యాసయోగాత్ యతయః శుద్ధ సత్వాః తే బ్రహ్మలోకేషు పరాంతకాలే పరామృతాః పరిముచ్యంతి సర్వే. ఇది ఈ మంత్రం పూర్ణ కుంభం పట్టుకుని సన్యాసుల్ని ఆహ్వానిస్తున్నప్పుడు చదివేటువంటి మంత్రం. న కర్మణాన ప్రజయాధనే నత్యాగే నైకే అమృతత్వమానశు పరేణ నా కన్నిహితం గుహాయాం విభ్రాజతే యద్యతయో విశంతి. వేదాంత విజ్ఞాన సునిశ్చితార్థా సన్యాస యోగా జతయః శుద్ధ సత్వాః ఏ బ్రహ్మలోకేషు పరాంతకాలే పరామృతాత్ పరిముచ్యంతి సర్వే అని వస్తుంది. దఖరం విపాపం పరమేష్మభూతం యత్పుండరీకం పురమజ్జసగ్రస్తం తత్రాపి దఖరం గగనం విశోకస్తస్మిన్ యదంతస్తదుపాసితవ్యం. యో వేదాదౌ స్వర ప్రోక్తో వేదాంతే చ ప్రతిష్ఠితః తస్య ప్రకృతిలీనస్య యః పరః స మహేశ్వరః అని మంత్రం. అందులో ఈ నకర్మణ ప్రజ అనేది కైవల్యోపనిషత్తులో వస్తుందని చెప్పుకున్నాం మన క్యాంపులో. ప్రజయాన ధనేన త్యాగి. ఇక్కడ వేదాంత విజ్ఞానం మళ్ళీ ఇదే మంత్రం. ఏమిటిది? ఇంకో చూడండి. ఇందులో కూడా మొదటి భాగం మంత్రంలో జ్ఞాని యొక్క డిస్క్రిప్షన్. జ్ఞాని ఎలా ఉంటాడు, జ్ఞాని యొక్క స్వరూపం ఏమిటి, తత్వం ఏమిటి. రెండవది ఏమిటి? జ్ఞానం యొక్క ఫలం. ఆ జ్ఞానం పొందడం వల్ల వచ్చేటువంటి ఫలితం ఏమిటి. ఈ రెండు చూస్తాం. మనం ఇవాళ ఎంత మటుకు వెళ్తామో అలా చదువుతాం. ఇంకో 10 నిమిషాలు, 5 నిమిషాలు ఉంది, ఇంకొక 10 నిమిషాలు ఉంది, చెప్పుకుందాం. ఎందుకు కాలం మనం వేస్ట్ చేయడం? 11:15 దగ్గర చెప్పుకుందాం. ఇక్కడ వేదాంత విజ్ఞాన సునిశ్చితార్థాః అనే దానికి వ్యాఖ్యానం చేస్తున్నారు. వేదాంత జనిత విజ్ఞానం వేదాంత విజ్ఞానం. వేదాంత జనిత విజ్ఞానం. వేదాంతం అంటే వేదాంతం అంటే వేదానికి ఆఖరి భాగం.
ఆఖరి భాగం అంటే ఏమిటి అంటే థాట్లో ది అల్టిమేట్ సుప్రీం థాట్ ఆఫ్ ద వేదాస్, వేదాంతం. అందుకే పుస్తకంలో ఆఖరి భాగం అంటే అలా ఉండదు. కొన్ని ఉపనిషత్తులు మంత్ర భాగంలో కూడా ఉంటాయి, ఉపనిషత్తులు వేరే భాగంలో ఉంటాయి. ఈశావాస్య కొన్ని అంటే అన్ని అలా ఉండవు. ఉపనిషత్తు బాగా అరణ్యాల్లోనే ఉండవు, అరణ్యకాలను ఉండవు. కాబట్టి అది థాట్ అనమాట, వేదాంతం థాట్. ఈ వేదాంతం విజ్ఞానం, ఒక్క మాట చెప్తాను, భూమి మీద ఉపనిషత్తులకి మించినటువంటి జ్ఞానం ఎక్కడా మీకు లభించదు. అంటే ఈ ఆధ్యాత్మ జ్ఞానంలో పరాకాష్ఠకి చెందినటువంటివి ఏవైనా ఉంటే అది ఉపనిషత్తులే. అందుకే ఔపనిషదం బ్రహ్మ అంట ఉపనిషత్తులు. సో ఉపనిషత్తుల యొక్క గాంభీర్యం అది తెలుసుకోవాలి అంటే మామూలుగా శ్రవణం కాకుండా, మామూలుగా మననం కాకుండా, చాలా గంభీరమైనటువంటి నిధిధ్యాసన తదేకంగా కొన్ని సంవత్సరాల పాటు చేస్తే అసలు ఆ ఉపనిషత్ మంత్రాల్లో ఉన్నటువంటి అత్యంత ఘోరమైనటువంటి ఆ విషయాలు ఏమిటి అని అనుభవపూర్వకంగా తెలుసుకోగలుగుతాం. అందుకే రమణ మహర్షి ఏమన్నారంటే, ఆత్మజ్ఞాని అంటే ఆత్మానుభూతిని పొందినటువంటి వాడే వేదాన్ని అర్థం చేసుకోగలడు పూర్తిగా అన్నారు. అంటే వేద స్వరూపము, అందులో ఉపనిషత్తులో ఉపనిషత్ ప్రతిపాదితమైనటువంటి ఆ బ్రహ్మ, ఆ ఉపనిషత్తు జ్ఞానం పూర్తిగా మనం అర్థం చేసుకోవాలి అంటే రమణ మహర్షులు ఏమన్నారంటే, నువ్వు ఆత్మానుభూతి కలిగిన తర్వాత అప్పుడు ఒకవైపు తడపకు చూస్తే అప్పుడు ఉన్నటువంటి అర్థం వేరన్నారు. అప్పుడు దాకా మనకి బుద్ధికి ఎంత అందుతుందో అంత తెలుసుకోవడమే. సముద్రం ఉంది, సముద్రం నీళ్ళు ఇంటికి తీసుకురాలేం కదా, కానీ మనం తెచ్చుకోవచ్చు. ఎంత తెచ్చుకోవచ్చు? మనం ఏ పాత్రను తీసుకువెళ్తే, ఎంత సైజు పాత్రను తీసుకెళ్తామో, ఎంత వరకు మోసుకు రాగలమో, అది ఎంత దూరం ఉందో తెలుసుకుని అంత మటుకు వాటర్ మనం తెచ్చుకోవచ్చు. అంతే జ్ఞానం పొందగలం. ఏది బుద్ధి ఉన్నంత వరకు. బుద్ధి అనేది పరిమితమైన ఉపాధి కదా, కాబట్టి పరిమితమైనటువంటి జ్ఞానమే కలుగుతుంది. కానీ ఈ వేదాంత విజ్ఞానం వల్ల బాగా అదే జ్ఞాన నిర్మథనాత్, ఈ జ్ఞానం చేత బాగా మతించబడి జ్ఞానం ద్వారా వేదాంత విజ్ఞానం వల్ల వేదాంత జనిత ఇక్కడ విజ్ఞానం. వేదాంత జ్ఞానం వేరు, విజ్ఞానం వేరు. విజ్ఞానం అంటే అనుభవం, జ్ఞాన విజ్ఞాన యోగం భగవద్గీత. సో వేదాంత వల్ల శ్రవణంతో, మననంతో, నిధిధ్యాసనంతో జనించినటువంటి విజ్ఞానము అంటే అనుభవము, దాన్ని వేదాంత విజ్ఞానము అన్నారు. ఇవే అంటే వేరే శాస్త్రాలు చదివి జనించినటువంటి జ్ఞానం కాదు ఇక్కడ చెప్పేది. ఆహా, ఎందుకంటే ఈ సాధన మార్గంలో ఏవో కొన్ని అనుభవాలు వస్తుంటాయి, కానీ ఉపనిషత్తు ప్రమాణంగా పెట్టుకోకపోతే ఇతరత్ర కలిగినటువంటి అనుభవాలనే ఆత్మజ్ఞానము అని అనుకునేటువంటి పొరపాటు జరిగేటువంటి అవకాశం చాలా ఉంటుంది. అందుకనే కదా విశ్వామిత్రుడు బ్రహ్మజ్ఞానాన్ని పొందిన తర్వాత నేను బ్రహ్మజ్ఞానాన్ని పొందినా లేదా అని చెప్పడానికి ఆయన ఒక సర్టిఫికెట్ తీసుకోవడానికి వశిష్ఠుడు దగ్గరికి అడిగాడు. వశిష్ఠుడు చెప్పాడు, అయ్యా నువ్వు బ్రహ్మజ్ఞానాన్ని పొందేవు, నువ్వు బ్రహ్మవేత్త అయ్యేవు అన్నప్పుడే శాంతించాడు ఆయన. ఎందుకంటే చాలా ఈ మాయ అనేది ఏం చేస్తుంటే కొన్ని అనుభవాలు ఇచ్చి మీకు ఆత్మజ్ఞానం కలిగింది అనేటువంటి ఒక భ్రమలో పడేస్తుంది. అది గురువే చెప్పాలి. నువ్వు పూర్తిగా తత్వాన్ని తెలుసుకున్నావా, లేదా ఎక్కడో మధ్యలో వేలాడుతూ ఆ తత్వాన్ని అర్థం చేసుకున్నాను, అందుకున్నాను అనేటువంటి భ్రమలో ఉన్నావా అని చెప్పేటువంటి వాడు మన గురువే. అటువంటి గురువు స్తోత్రియ బ్రహ్మనిష్ఠుడే ఆ గురువే చెప్పగలడు. కాబట్టి గురువు చెప్తే నువ్వు పొందేవు నాయన, నువ్వు అర్థం చేసుకున్నావు తత్వాన్ని అని అంటే చాలు. అందుచేత దీనికి ప్రమాణంగా ఉండాలి, దీనికి జ్ఞానం కూడా, అనుభవం కూడా. కాబట్టి వేదాంత విజ్ఞానం, లేదా మనకి జ్ఞానం కలిగిందా లేదా
ఆత్మను చెప్పేది ఎవరు? గురువే చెప్తాడు. నిర్ధారణ చేసేది ఎవరు? గురువే. కాబట్టి తస్య అర్థ అంటే పరమాత్మ విజ్ఞేయ. దానికి వేదాంత జనితం వల్ల, జ్ఞానం వల్ల పుట్టినటువంటి విజ్ఞానం ఏదైతే ఉందో దానికి విషయభూతమైనటువంటిది, దానికి విషయభూతమైనటువంటిది ఏమిటి? పరమాత్మ స్వరూపం. సో దానికి విషయంగా తస్య అర్థ అంటే అర్థం అంటే తెలుగు అర్థం కాదు ఇక్కడ. పరమాత్మ విజ్ఞేయ. మనం ఆ పరమాత్మ జ్ఞానం, ఆ పరమాత్మను విజ్ఞేయ, తస్యార్థ దానికి విషయంగా ఉన్నటువంటి పరమాత్మ, ఆ పరమాత్మని విజ్ఞేయ తెలుసుకున్నటువంటి వాడు. కాబట్టి వేదాంత విజ్ఞాన సునిశ్చితార్థ స అర్థ సునిశ్చిత. అటువంటి అనుభవం, ఆ అర్థం, ఆ అనుభవం, అర్థం అంటే ఏమిటి ఇక్కడ? పరమాత్మ అంటే విజ్ఞేయ, తెలుసుకోవాలి, తెలుసుకున్నవాడు, నిశ్చితంగా తెలుసుకున్నవాడు. స అర్థ సునిశ్చిత ఏషాం. ఆ అనుభవం ఎలా ఉంది? దృఢంగా ఉంది. స్థితా ప్రతిష్ఠిత యస్య ప్రజ్ఞ, ఎవరి ప్రజ్ఞ అయితే స్థిరంగా ప్రతిష్ఠించబడిందో, ఎందులో నేనే బ్రహ్మ అనేటువంటి అనుభవంలో ప్రతిష్ఠించబడిందో వాడే స్థితప్రజ్ఞుడు అని శంకరాచార్యులు వారి భాష్యంలో చెప్తారు గీతలో. అంటే దానికి ఇంకా డౌట్లెస్, డౌట్ ఫ్రీ నాలెడ్జ్ అంటాం. సునిశ్చితార్థ, సుష్టు నిశ్చిత, చాలా చక్కగా, అసలు అందులో సందేహం లేనటువంటిది. అందులో నేను ఇది సుమా, సందేహరహితమైనటువంటి జ్ఞానం. సునిశ్చితార్థ ఎవరికైతే కలుగుతుందో వాళ్లే వేదాంత విజ్ఞాన సునిశ్చితార్థ. వాళ్లే వేదాంత విజ్ఞానం వల్ల పుట్టినటువంటి విజ్ఞేయానికి విషయంగా ఉన్నటువంటి పరమాత్మని నిశ్చితంగా తెలుసుకున్నటువంటి వాళ్ళు. అటువంటి వాళ్ళకి ఏమిటవుతుంది? వేదాంత విజ్ఞాన సునిశ్చితార్థ తేచ సన్యాస యోగాత్, సర్వకర్మ పరిత్యాగ లక్షణ యోగాత్, కేవల బ్రహ్మనిష్టా స్వరూపాత్ యోగాత్. అది అంటే అన్ని వాళ్ళు ఏం చేశారు? వాళ్ళకి ఎలా సంపాదించారు? ఇది సన్యాస యోగం వల్ల, కర్మణాన ప్రజయ, సన్యాసం వల్ల. ఏం సన్యాసించారు వాళ్ళు? సర్వకర్మ పరిత్యాగ లక్షణ యోగా. ఆ సన్యాస స్వరూపం ఏమిటి? అన్ని కర్మలను త్యజించినటువంటి వాడు. అంటే ఏ కర్మలు? అంటే అగ్నిహోత్రం. అగ్నిహోత్రం అంటే దేనికి ప్రతీక? కర్మకాండకి ప్రతీక. అంటే ఆ కర్మకాండ చేస్తున్నావంటే అక్కడ సంకల్పం ఉండాలి. సంకల్పం ఉండాలంటే జీవుడు ఉండాలి, అంటే అహంకారం ఉన్నది. కాబట్టి అసలు సర్వకర్మల్ని చేయించేటంటే ఏమిటి? అసలు వాటితో పనే లేదు. ఎందుకని? అహంకారమే లేదు. ఎందుకని? నేను బ్రహ్మ అని తెలుసుకున్నాడు కాబట్టి. కాబట్టి కర్మలతో ప్రమేయమే లేదు. సర్వకర్మలు అన్ని త్యజించడం వల్ల అనే లక్షణం ఉన్నటువంటి వాళ్ళు, అనే లక్షణం గల సన్యాస యోగాన్ని పొంది సర్వకర్మ పరిత్యాగ లక్షణ యోగాత్, అంటే కేవల బ్రహ్మనిష్టా స్వరూపాత్ యోగా. ఆ యోగం ఎలాంటిది? కేవలం ఆ బ్రహ్మస్వరూపంలోనే నిష్టను సంపాదించడం, అందులో ఉండడం, అదే అందులో నిరంతరము ఉండడం అనేటువంటి యోగం సాధించినటువంటి వాళ్ళు. అందులోనే ఉంటారు, ఇంకా బయటపడరు. ఇంకా నేను బ్రహ్మస్వరూపాన్ని అనేటువంటి అనుభవంలోనే ఉన్నటువంటి వాళ్ళు. ఎవరు వీళ్ళు? యతయః అంటే ప్రయత్నశీలురై, యతనశీలాహ అంటే ప్రయత్నం చేసేటువంటి వాళ్ళు, అందులోనే ఉండడానికి ప్రయత్నం చేయడం అనేటువంటి యతనశీలాహ. మరొకటి వాళ్ళు ఎవరు? శుద్ధ సత్వాహ, శుద్ధం సత్వం ఏషాం సన్యాస యోగాత్. ఈ సన్యాస యోగం వల్ల వాళ్ళది శుద్ధ సత్వం, అంటే శుద్ధమైనటువంటి సత్వగుణం. శుద్ధ సత్వాత్ అంటే శుద్ధమైన అంతఃకరణ ఉన్నటువంటి వాడు, ఒక స్ఫటికంలాగా. అన్నీ త్యజించడం వల్ల, బ్రహ్మనిష్టలో ఉండడం వల్ల అంతఃకరణం చాలా శుద్ధంగా ఉన్నటువంటి వాళ్ళు. తే శుద్ధ సత్వాహ. దీనివల్ల వచ్చిన అంతఃకరణ శుద్ధి సన్యాసం వల్ల.
త్యాగం వల్ల అంతఃకరణ శుద్ధి. తే వాళ్ళు బ్రహ్మలోకేషు సంసారిణాం ఏ మరణకాలః తే అపరాంతః తానపేక్ష మోక్షూణాం సంసార అవసానే దేహ పరిత్యాగ కాల పరాంత కాల తస్మిన్ పరాంత కాలే సాధకానాం బహుత్వాత్ బ్రహ్మైవ లోకో బ్రహ్మలోక ఏకో అపి అనేకవ దృశ్యతే ప్రాప్యతే వా. ఇవన్నీ కూడా రేపు మనం చూసుకుందాము. ఇక్కడ మనం ఏంటి శుద్ధ సత్వాహ అనే వరకు ఆపేము. వాళ్ళు బ్రహ్మలోకానికి వెళ్తారు, ఆ బ్రహ్మలోకాన్ని పొందుతారు. బ్రహ్మలోకం అంటే బ్రహ్మమే. మోర్ మోర్ అబౌట్ ఇట్ విల్ సీ టుమారో. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం సద్గురునాథ్ మహారాజ్ కీ జయ.